మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు మరొకసారి మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, నేటి వరకు మనమందరం సజీవులుగా ఉన్నామంటే దేవుని మహాకృపే. అనేక మంది ప్రార్థన స్తుతులు తెలియజేస్తున్నారు. మీకు కూడా ఏదైనా సమస్య ఉందా వెంటనే ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థించడం సిద్ధమాట కలిగినాం. అంతే రీతిగా ఈ పరిచర్య విషయంలో మీరు బలపరచబడుతుంటే తప్పక సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్య అంశం ఏంటంటే గనురాలైన సునేమిరాలు. సునేము అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గనురాలు. ఆమె పేరైతే రాయబడలేదు, కానీ ఆ తల్లి గనురాలుగా పిలువబడతా ఉంది. ఊరి పేరు మాత్రమే రాయబడింది. ఆ ఊరి పేరు ఎందుకు రాయబడిందంటే ఆమె చేసిన ఘనమైన కార్యాలు అలా ఉన్నాయి. హల్లెలూయా. ఘనమైన కార్యాలు ఉన్నాయి. చదువుదాం దేవుని వాక్య భాగాన్ని. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8 వచన భాగాన్ని మనం చదువుతున్నాం. ఆ దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. చూడండి, మొదటిగా ఎలీషా గారు ఆ సునేము అనేటువంటి పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆ పట్టణంలో ఒక గనురాలు ఉందంట, ఒక గొప్ప తల్లి. ఆ తల్లి ఎప్పుడు ఎలీషా ప్రవక్త ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేయమని బహుగా అడిగేది. అడగడమే కాదు, బలవంతము చేసెను అనే మాట కనబడుతుంది. బలవంతం అంటే తెలుసా? నువ్వు వచ్చి మా ఇంట్లో భోజనం చేసేంత వరకు విడిచిపెట్టేదే కాదు. ఎంత గొప్ప దైవజనరాలండి, ఎంత గొప్ప దేవుని బిడ్డ, ఎంతగా ప్రేమించింది, ఎంతగా గౌరవిస్తుంది దైవజనుణ్ణి. అంటే పాస్టర్ గారు మీకు పెట్టే వాళ్ళంటే బాగా ఇష్టం లేండి, పెట్టని వాళ్ళంటే మీకు గిట్టదు కదా అంటావేమో. నిజంగా ఎప్పుడు మన చేయి పైనే ఉండాలి కానీ కిందగా ఉండకూడదు. ఎప్పుడైనా కానీ మన చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే చేయిగా ఉండాలి, వడ్డించే చేయిగా ఉండాలి, కానీ తీసుకునే చేయిగా ఉండకూడదు. అది జ్ఞాపకం చేసుకో. ఈరోజు నిన్ను 10 మంది అంటున్నారంటే ఎందుకు అంటున్నారు? నీకు కలిగినదే పెట్టు. ఆనాడు బీద విధవరాలు సారేపాతు గ్రామంలో ఏం పెట్టింది? ఆమె మన పంచపక్ష ప్రమాణాలు ఏమైనా పెట్టిందా? లేకపోతే ఇదిగో పానీయాలు తీసుకొని వచ్చి పెట్టిందా? ఒక చిన్న అప్పము పెట్టింది దైవజనుడికి. చిన్న అప్పం పెట్టినందుకు ఆమె ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. మరి కృతజ్ఞత. ఆ తల్లి దైవజనుడు ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ప్రేమించేది. ప్రేమించడం అంటే మీరు తప్పుగా అనుకుంటారు. ప్రేమించడం అంటే గౌరవించేది. అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయమని బలవంతము చేసేదంట. ఈరోజు మీ ఊరికి స్వార్థ ప్రకటించడానికి ఎవరైనా వచ్చినప్పుడు, అయ్యా ఈ మంచినీళ్ళు తాగండి, ఇదిగో ఈ మజ్జిగ తాగండి, మంచి వాక్యం అందించారయ్యా, మాకు తృప్తిగా ఉంది, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేసి పోండి అయ్యా అని ఎంతమన్నా అతిథి అనేటువంటిది ఏదైనా ఇస్తున్నారా? ఆతిథ్యం అనేది ఏదైనా ఉందా? బైబిల్లో ఆతిథ్యము చేసినటువంటి వారు ఒక ఆయన ఉన్నారు. ఆయనే అబ్రహాము. ఆయన ఎవరో కాదు, అబ్రహాము ఇలా కన్నులెత్తి చూచినప్పుడు మధ్యాహ్నకాల సమయం ముందు 3 వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. పరుగున వెళ్ళి సాష్టాంగ నమస్కారం పడి, అయ్యా మా ఇంటికి రండి భోజనానికి రండి అని చెప్పి బలవంతం చేసి పిలుచుకొని వచ్చి వాళ్ళని కూర్చోపెట్టి, అయ్యా పిండి బుస్కి ఇదిగో దూడను తయారు చేసి చక్కటి కూరలు వెన్నలు, అబ్బో వారికి వచ్చినప్పుడు హడావిడిగా భోజనాన్ని సిద్ధపరిచాడండి. ఆతిథ్యం ఇవ్వడంలో అబ్రహాము గారు ఒక అడుగు ముందుకేశారు. ఈరోజు పురుషుడువేనా నీవు? సంఘములో సంఘ పెద్దవు. ఏ రోజైనా దైవజనుడిని పిలిచి ఒకరోజు పూట కన్నా భోజనం పెట్టావా? పేరుకే సంఘములో ఎల్డర్వు, ఒక్క రోజైనా దైవజనుడిని పిలిచి భోజనం పెట్టావా? ఆలోచించి ఏ రోజైనా మందిరంలో భోజనాలు పెట్టావా? ఎవరికైనా మందిరంలో 10 మందికి భోజనాలు పెట్టావా? విధవరాలకు ఏమైనా పిలిచి పెట్టావా? పాస్టర్ కథ పక్కన పెట్టండి. అనాథలకు అభాగ్యులకు ఏ రోజైనా భోజనం చేసావా? అన్నదానం చేసావా? ఎప్పుడైనా పెట్టావా? నీ కుమారుడో నీ కుమార్తె పుట్టినరోజో, లేకపోతే నీ పెళ్లి రోజో, లేకపోతే గృహప్రవేశమో ఏదో కొంచెం భోజనం మిగిలింది తీసుకెళ్ళి అనాథలకు అభాగ్యులకు ఏమైనా పెట్టావా? ఈరోజు ఎలాంటి వాళ్ళు వచ్చారంటే, నీ గృహప్రవేశానికి కూడా అవసరం లేదు పాస్టర్, మీరే ఇండ్లు ఓపెనింగ్ చేసుకుంటారు, మీరే ప్రార్థన చేసుకుంటారు. మనమే వెంట్రుకలు కత్తిరించుకుంటే సరిపోద్ది, మనమే అన్నప్రాసన, మనమే
ప్రార్థన మనమే, ఇల్లు ఓపెనింగ్ మనమే, అన్నీ మనమే. ఒక చచ్చిపోయినప్పుడు భూస్థాపన మాత్రం పాస్టర్ గారు ఖచ్చితంగా ఉండాలి, కుదిరితే పెళ్ళైనా చేసేస్తారు. అంత గొప్పోళ్ళు ఉండారండి ఈరోజు సమాజంలో. దైవజనుడు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరున్నారు? ఆతిథ్యం ఇచ్చేవారు ఉన్నారు. ఆ తల్లి ఇంటిలోకి రమ్మని బలవంతము చేసేది. చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో తుయత్తర అనేటువంటి పట్టణస్థురాలకు తల్లింది. ఆ తల్లి ఊదారంగు పొడి నమ్ముకుండేదంట. ఆ మాటను చదుదాం ఒకసారి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. చూడండి, ఈ తల్లి పేరు ఏం పేరంటే లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ. ఆడబిడ్డలకు దైవభక్తి ఎక్కువ ఉండాలండి. ఎందుకంటే పురుషుడు అవిశ్వాసి ఉండొచ్చు. అందుకే నీ భర్త అవిశ్వాసి అయినప్పుడు నీ భయంతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన బట్టి రాబట్టబడవచ్చును అని పేతురు పత్రికలో చక్కగా రాశాడు. అయితే ఇక్కడ లూదియా అనేటువంటి ఒక దైవభక్తి స్త్రీ ఉంది. అపోస్తులైన పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని బాగా విన్న తర్వాత ఏం చేసిందంటే, నా ఇంటికి రండి అని చెప్పి, నేను విశ్వాసం కలిగిన దాన్ని అయితే లేదంటే వద్దనేసింది. ఎంత గొప్పదండి అసలు ఆ మాట చెప్పడానికి గల ధైర్యం ఎంత గొప్పది. అయ్యా, నువ్వు విచారించుకో, నేను దైవభక్తి కలిగి విశ్వాసం గలదానినైతేనే నువ్వు తలంచితే నా ఇంట్లో అడుగుపెట్టు, లేకుంటే వద్దు అంటుంది. యేసుక్రీస్తు ప్రభాలు చూడండి, ఒక ఇంటికి వెళ్ళారు. ఏంటికి వెళ్ళారు? సీమోని ఇంటికి వెళ్ళారు. పాపాత్మరాలైన ఒక స్త్రీ వచ్చింది. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. అయ్యా, నేను ఇంటికి వచ్చాను, నువ్వు కడుక్కోవడానికి కాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? ఇంటికి వచ్చినప్పుడు అతిథి ప్రియత్వం. ఇంటికి వచ్చిన తర్వాత ఆతిథ్యం ఇవ్వడంలో ఈరోజు చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎవరైనా మన ఇంట్లోకి వచ్చారనుకో, అందరం మనం బయటికి వెళ్ళిపోతాం, వాళ్ళు మాత్రం లోపల ఉంటారు. వాళ్ళు బయటికి వస్తే ఈ లోపలికి వెళ్ళిపోతాం. నీకు ఇంట్లో కలిగినదే, సమృద్ధిగా ఉండేదే కొంచెమైనా సరే పెట్టు. నీ ఇంట్లో మంచినీళ్ళు ఉన్నాయా? మంచినీళ్ళే ఇవ్వు. నీ ఇంట్లో మజ్జిగ ఉన్నాయా? ఆ మజ్జిగ ఇవ్వు. నీ ఇంట్లో భోజనం పెట్టి స్తోమతుందా? భోజనమే పెట్టు. చూడు, తినేవాడు గొప్పవాడా? వడ్డిచ్చేవాడు గొప్పవాడా? వడ్డిచ్చేవాడే గొప్పవాడు. తీసుకునేవాడు గొప్పవాడా? ఇచ్చేవాడు గొప్పవాడా? ఇచ్చేవాడే గొప్పవాడు. మరి నువ్వు తీసుకునే స్థితిలో ఉన్నావా? ఇచ్చే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకొని హృదయాన్ని. లూదియా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ఇదిగో పౌలు భక్తుడు, నా ఇంటికి రండి, ఇదిగో నేను విశ్వాసం కలిగిన దానిని నువ్వు తలంచితేనే నా ఇంట్లోకి రా అంటుంది. అదే రీతిగా ఇక్కడ కూడా చూస్తే ఎలీషా ప్రవక్తను నా ఇంటికి రండని బలవంతము చేస్తుందంట. ఎందుకు బలవంతం చేస్తుంది అంటే, ఆమె ఘనురాలుగా పిలువబడుతుంది. అంటే మంచి పేరుంది, సమాజంలో మంచి పేరు. ఆలోచన చేయి, నీ గృహము దగ్గర కానీ నీ ఇంటి దగ్గర కానీ నీకు మంచి పేరు అనేది ఏమైనా ఉందా? అమ్మా తల్లి, చెప్పి ఆమె పేరు చెప్పావా? ఆమె ఎలాంటిది తెలుసా? ఆమె పేరు అసలు చెప్పమాకు. ఆ పిల్ల అయితే అస్సలు వద్దు. అసలు కుటుంబానికి కానీ వివాహానికి కానీ ఆ పిల్ల అసలు కరెక్టే కాదు అంటున్నారు. కారణం ఏంటి? నీ క్యారెక్టర్ మంచిది కాదు, నీ మాట తీరు మంచిది కాదు, నీ చూపు మంచిది కాదు, నువ్వు గొడవ పడతావు అందరితో. చూడండి ఎంతమందో సంఘంలోను సహవాసంలో నీకంటూ ఒక మంచి సాక్ష్యం అనేది లేదు ఈరోజు. కారణం ఏంటి? పడిపోతున్నావు, శాపములో అపరాధంలో పడిపోతున్నావు. అలాంటి స్థితిలో నువ్వు ఉండకూడదు తల్లి, అలాంటి పరిస్థితిలో నువ్వు రాకూడదు. అలాంటి దరిద్రమైన నీచమైన స్థితి మనకొద్దు. 10 మంది దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 మాటను చదువుతున్నాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండాలి. ఎలా ఉండాలంటే అండి, ఈరోజు వాక్య ప్రకారం నడుచుకునేవారిగా. వినువారు మాత్రమే ఉన్నారు అంటే వాక్యం వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారం నడుచుకోవాలి. ఇందాక మనం చదివినట్టుగా లూదియాలో ఉన్నటువంటి ఆ తల్లి, ఆ దైవభక్తి కలిగిన స్త్రీ, ఇదిగో పౌలు భక్తుడు చెప్పిన వాక్యాలు విన్న తర్వాత ఏం చేసిందంటే, ఆయన తన ఇంటికి పిలిచింది, ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచింది, బలవంతము చేసింది. ఇక్కడ గనురాలైనటువంటి స్త్రీ ఉంది. ఆ తల్లి అంటుంది, ఇదిగో ఎలీషా అనేటువంటి ఈయన గొప్ప దైవజనుడు, భక్తి కలిగిన వాడు అంటుంది. అంటే ఏమని? వాక్యం విన్న తర్వాత ఆయనను తన ఇంటికి రావాలని బలవంతం చేసింది. ఎందుకు చేసిందంటావు?
ఎందుకు చేసిందంటే నా పేరిట వచ్చిన వాడికి, అనగా దేవుని పేరిట వచ్చిన వాడికి గ్లాసుడు చల్లనీళ్ళు ఇచ్చిన వారి ప్రతిఫలం పోదంట. ఇదిగో నా పేరిట వచ్చిన వాడికి కోసంత భోజనం పెడితే దాని ప్రతిఫలం పోదంట. నా పేరిట వచ్చిన వాడికి ఇదిగో వస్త్రం ఇస్తే దాని ప్రతిఫలం పోదు. అంటే ఏమో తెలుసా, ఇదిగో బీదలకు, బిక్కెలకు, అనాథలకు, అభాగ్యులకు అనేక మందికి సహాయం చేయగా మన చేయి ఉండాలి. అయ్యా, భోజనం తినేవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడు అంటే వడ్డించేవాడే గొప్పవాడు అంటుంది దేవుని వాక్యం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు తినేవాడిగా ఉన్నావా, వడ్డించేవాడిగా ఉన్నావా, ఇచ్చేవాడిగా ఉన్నావా, తీసుకునేవాడిగా ఉన్నావా? నిన్ను నువ్వే ప్రశ్న వేసుకో, నీ హృదయాన్ని నువ్వే తలంచుకో, ఆలోచన చేయి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా నడుచుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఇది అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి ఆ స్త్రీ అపోస్తులైన పౌలు గారికి ఇదిగో భోజనం పెట్టి సకరిస్తా వచ్చింది, ఘనంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ కూడా చూస్తే సునేమైనటువంటి పట్టణస్థురాలు, ఆమె ఘనురాలైనటువంటి పేరుంది. ఆ దైవజనుడు గొప్ప దైవజనుడని గుర్తెరిగింది, ఆమె తెలుసుకుంది. ఆతిథ్యం ఇవ్వడంలో ఎప్పుడైతే మనం వెనకడుగు వేస్తామో అప్పుడు మనం చచ్చిపోయినట్టే లెక్కండి. కొంతమంది ఇంట్లోకి వెళ్తే అసలు పట్టించుకోరు. పైగా పట్టించుకోవడమే కాక వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇది మా ఇంట్లో కొన్నామండి, ఇది అమెరికాది, ఇది లండన్లో కొన్నాం, ఇది హైదరాబాద్లో కొన్నాం, ఇది బెంగళూరులో కొన్నాం, ఇది అక్కడ కొన్నాం, ఇక్కడ కొన్నామని వారి ఇంటి గురించి గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆ తల్లి తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఏమని చెప్తుందో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9 గల మాటను చదువుతున్నాం. కాగా ఆమె తన పెనిమిటి చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. చూడండి, తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది, అయ్యా, మనము మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఈ దైవజనుడు గొప్ప భక్తి కలిగిన వాడని నాకు తెలుసు. అయితే ఆయన మన దగ్గరికి వచ్చుచూ పోతున్నాడు, తింటూ ఉన్నాడు కదా, మనం మన ఇంటి మీద, మన ఇంటి దగ్గర గోడ మీద ఆయనకు ఒక గది కడదాం. ఆ గదిలో ఆయన వచ్చుచు పోవచ్చు, తింటూ అక్కడ ఆయన బస చేయడానికి మనం ఒక సౌకర్యాన్ని కల్పిద్దామంటుంది. నిజంగా ఏ స్త్రీ అయినా సరే ఇంత ధైర్యంగా తన భర్తకు దైవజనుడి గురించి చెబుతుందా? చెప్పలేదు కూడా. చెబితే ఏమంటారు తెలుసా? ఏంటి పాస్టర్ గారి మీద కొంచెం ప్రేమ ఎక్కువైనట్టుందే, ఏంటి విషయం ఏంటి అని చెప్పి ఎక్కడ తన భర్త తిడతారో. ఈరోజు చాలామంది ప్రార్థనకు రావడం మానేశారు. ఎందుకు తెలుసా? ఎందుకక్క ప్రార్థన పోయినప్పుడల్లా వాడు ఎంతో నీచంగా మాట్లాడతా. అవునండి, దుర్మార్గులు నీచంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకునేటువంటి భయంకరమైన స్థితిలో ఈరోజు పురుషులు ఉన్నారు. అక్రమ సంబంధాలు అంటకట్టే వాళ్ళు ఉన్నారు. నువ్వు అన్నా దృష్టితో చూస్తున్నప్పటికీ కూడా అటుపక్క వ్యక్తి తప్పుడు దృష్టితో చూస్తున్నాడు, నీచంగా చూస్తున్నాడు, తప్పుడు కోణంతో చూస్తున్నాడు. అలాంటి స్థితి ఈరోజు చాలామంది జీవితాలు కనబడుతుంది ప్రియమైన బిడ్డలారా. కానీ ఈమె ఘనురాలు గనక, మంచి పేరు పొందుకున్నది గనక ఆమె వెళ్ళి తన భర్తకు చెప్పింది, అయ్యా, నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వేమంటావు దానికి అని. ఏదైనా సరే అమ్మలారా, మీరు ఒక పని చేసేటప్పుడు మొదటగా మీ భర్త ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ఆయనకు చెప్పు. ఎక్కడికైనా వెళ్ళు, వితౌట్ పర్మిషన్, అంటే ఆయన అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలంటే ఆయన అనుమతి లేకుండా వెళ్ళిందే అవ్వ, వెళ్ళి పాపాన్ని తీసుకొని వచ్చింది. ఆయన అనుమతి లేకుండా వెనక్కి తిరిగి చూచింది ఎవరు? లోతు భార్య ఉప్పు స్తంభముగా నిలబడిపోయింది. ఈరోజు నీ భర్త అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ భర్త ఫోన్ చేసి చెప్పాడు, అమ్మా వద్దు, నువ్వు వచ్చేసి ఇంటికి వచ్చేసి, నువ్వు అక్కడ ఉండమాకు, నువ్వు వచ్చేసే అని చెప్పాడు. సరేనండి, నువ్వు చెప్పిన తర్వాత నేను ఎందుకుంటాను చెప్పు. నా ఇల్లు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నా జీవితం నువ్వు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే నా జీవితం అని చెప్పేటువంటి నీవు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయి ప్రియమైన బిడ్డ. ఈరోజు ఎంతోమంది భర్తలను బాధ పెట్టేవారుగా, వారిని ధిక్కరించేవారిగా ఉన్నారు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అని దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేసి ప్రేమించండి. జ్ఞానం లేకుండా ప్రవర్తన చేయకండి. ఈ భర్త, ఈ సునేమిరాలు అనేటువంటి ఈ భర్త, ఎవరైతే ఈ తల్లి భర్త ఉన్నాడో ఆయన నిజంగా జ్ఞానం కలిగిన వాడండి.
ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఆ తల్లి చెప్పగానే ప్రార్థన చేసి చక్కగా దైవజనుని కొరకు ఒక మంచి గదిని కట్టించాడు. హల్లెలూయా. ఒక మంచి గదిని కట్టించాడు. గది కట్టేయడం ఒకటే కాదు, ఆయనకు కావలసినటువంటి అవసరతలన్నీ అక్కడ సమకూర్చాడు. ఏంటి? మంచం, దీపస్తంభం, ఆయనకు కావలసిన మంచినీరు, ఆయనకు కావలసిన భోజనం అన్నిటినీ ఆ ఇంట్లో ఆ గదిలో సిద్ధం చేశారంటే ఎంత ప్లాన్ చేసిందండి ఆ తల్లి దైవజనుని కొరకు. ఈరోజు సేవ వీక్షిస్తున్న ప్రతివన్ బిడ్డ, ఈ పరిచర్య వీక్షిస్తున్న ప్రతివన్ బిడ్డ, ఎంతగా నువ్వు పరిచర్యలో సహకరిస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి. మీరు వినువారు మాత్రమై ఉన్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకొనక ఇదిగో ఇతరులకు సహాయం చేసేవాడిగా మనం ఉండాలి. ఎప్పుడు మన చేతులు చాచి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపమును ఒప్పుకొని ప్రభువా నన్ను కడుగునైనా, ప్రభు నన్ను వాడుకో ప్రభు అని ప్రభు దగ్గర వేడుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైనటువంటి కార్యములు చేయగలిగిన వాడు అన్నాడు. ప్రభు దగ్గర వేడుకో, ప్రభువా నన్ను కనికరించు నాయన, ప్రభు నన్ను కనికరించు ప్రభు అని ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. తల్లి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 11వ మాటను చదువుతున్నాం. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేయుచు వచ్చని చెప్పాను. తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమును వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. చూడండి, ఒకానొక కొన్ని దినాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఎలీషా గారికి ఆ గదిలో ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఒక మంచం, దీపస్తంభము, మంచినీరు, భోజనం, అన్ని సౌకర్యాలు కనబడతా ఉన్నాయి. ఎంత సంతోషపడ్డాడండి దైవజనుడు, ఎంత సంతోషపడ్డాడు. దైవజనులైనటువంటి మనము కూడా ఎప్పుడు మాకేమొచ్చాయి అని కాకుండా మనం తిరిగి ఏమిస్తున్నాం విశ్వాసులకని ఆలోచన చేసేవారిగా మనం కూడా ఉండాలి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. మనం ఇచ్చేవారిగా ఉన్నామా, తీసుకునేవారిగా ఉన్నామా? కైసరు కట్టండి, దేవునివి దేవునికి ఇవ్వండి. దేవునికి చెందవలసినవి ఏమాత్రము నువ్వు దొంగతనము చేయకుండా దేవునికి అందజేసేటువంటి వాడిగా నువ్వు ఉండాలి. చూడండి, ఆ తల్లి దైవజనుడి కొరకు చక్కటి గదిని కట్టించింది, మంచం పెట్టించింది, దీపస్తంభం పెట్టించింది, భోజనం, మంచినీళ్ళు, అన్ని సౌకర్యాలు, అన్ని అవసరాలు అక్కడ ఆ తల్లి ఆ దైవజనుడి కొరకు ఏర్పాటు చేసింది. ఈరోజు నీవు నేను మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. విషయం ఏం తెలుసా? ఇదిగో పుచ్చుకొనివాడు కంటే ఇచ్చుట ధన్యం అంట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇచ్చేవాడు దీవించబడతాడు, తీసుకునేవాడు కాదండి. ఈరోజు నువ్వు తీసుకునే స్థితిలో ఉన్నావా, ఇచ్చే స్థితిలో ఉన్నావా? నువ్వే ప్రశ్న వేసుకో, నువ్వు ఆలోచన చేసుకో. నీ హృదయాన్ని ఒక్కసారి ఆలోచన చేపిద్దాం బిడ్డలారా. ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితి గుండా నడుస్తున్నావు? నిజంగా నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావా, తీసుకునే స్థితిలో ఉన్నావా? దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచయను బట్టి, ఇదిగో దేవుడు మాకు ఇచ్చిన పరిచయను బట్టి బీదలకు, అభాగ్యులకు దేవుడు మాకు సహాయం చేసే కొలది దేవుడు మాకు ఇచ్చాడండి. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో, నాకు ఇచ్చినటువంటి నెల మొత్తము కానుకలు, నేను ఎప్పుడు కూడా మధ్యలో ₹1 కానుకను కూడా వాడనండి. నెల రోజు వచ్చిన కానుకలు మొదటి భాగం దేవునికి దశమ భాగం తీయాలి. ఆ భాగం తీసి దైవజనులకును, లేదంటే ఎవరైనా అవసరం ఉన్నటువంటి వారికి, సంఘంలో బీదలకు, విధారాలకు ఎవరికైనా సహాయకుడిగా ఉండాలంటే వారికి సహకారంగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎంతోమంది అనాథలు, ఎంతోమంది ఆస్తి లేనటువంటి వారు, లేకపోతే అనేకమైనటువంటి సేవా సంస్థల వారు వచ్చినప్పుడు నాకు చేతనంత వరకు నేను సహాయం చేయడానికి ఒక అడుగు ముందుకేస్తాను. నేను ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పగలను. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఆనాడు మనం చేసినటువంటి ఆ పనులు బట్టే దేవుడు ఈరోజు ఈ స్థితిని మాకు ఇచ్చాడండి. ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన పెట్టిన భిక్షే. ఆయన లేకుంటే ఈరోజు నేను లేను, ఆయన లేకపోతే పరిచర్య లేదు కదా. దేవాది దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. చూడండి, ఆ దైవజనుని కొరకు, ఆ ఎలీషా గారి కొరకు ఆ తల్లి అన్నీ సిద్ధం చేసింది. అది చూసినటువంటి ఆయన సర్వెంట్ ఉన్నాడు, ఆయన పేరే గెహాజీని పిలిచి అడుగుతున్నాడు, ఓ గెహాజీ, నువ్వు వెళ్ళు, ఆమెకి ఏదైనా నా తరపున ఏదైనా అవసరం ఉందేమో కనుక్కొనిరా, నా చేతనైతే మటుకు నేను చేస్తాను అని చెప్పగానే గెహాజీ వెళ్ళాడు. గెహాజీ వెళ్ళి ఆ సునేమిరాలైనటువంటి ఆ తల్లి దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13 మాటను చదువుతున్నాం. అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యముల అధిపతితోనైనను నేను నీ గురించి మాట్లాడనవలనని కోరుచున్నావా అని అడుగమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో ఆనేను. చూడండి, దైవజనుడు ఎలీషా గారు ఎప్పుడైతే గెహాజీకి చెప్పి వెళ్ళాడో, రాజుతో కానీ అధికారులతో కానీ మరి ఇతర ఎవరితోనైనా సరే నేను ఏదైనా మాట్లాడి ఆమెకు ఫేవరబుల్గా ఏమన్నా చెయ్యాలేమో కనుక్కో, నా చేతనైతే వరకు నేను చేస్తానని చెప్తే ఆ తల్లి అంటుంది, అయ్యా నేను నా స్వజనులతో హ్యాపీగా ఉన్నాను,
నేను నా స్వజనులతో నేను హ్యాపీగా ఉన్నాను. వాస్తవానికి ఆ తల్లి సంతోషంగా ఉంది, కానీ ఆమె జీవితంలో కొదువు ఉంది, ఒక కొరత ఉంది. ఆ కొరత ఏంటో తెలుసా? గర్భఫలం లేదు. తన భర్త ముసలివాడు, ఆమె జీవితంలో సంతానం అనేది లేదు, పిల్లలు లేదు. ఈరోజు పిల్లలు లేనటువంటి వారి పరిస్థితి చూస్తే ఎంతో బాధ అండి. ఎంతోమంది ఫోన్ల ద్వారా అయ్యా మా జీవితంలో గర్భఫలం లేదయ్యా, 2 సంవత్సరాలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, గర్భఫలం లేదయ్యా, మా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ప్రభువా అని చెప్పి వేదన పడుతూ బాధపడుతూ రొమ్ము గుద్దుకుంటూ ఏడుస్తున్నటువంటి వారు ఎంతోమంది మాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఆ మాట విన్నప్పుడు మా గుండె తరుక్కుపోతుంది, దేవా వారి గర్భఫలం తెరవని. అయితే ఆమెకు అవసరం ఉన్నప్పుడు కూడా దైవజనుడు అడగగానే వెంటనే తన అక్కర్లన్నీ అవసరతలన్నీ చెప్పలేదండి, మౌనంగా ఉంది. ఈరోజు మనమైతే ఏమేం కావాలన్నీ లిస్టు రాసి పంపిస్తా పో అని చెప్పేసేవాళ్ళం. ఏమంటుందో చూద్దాం. గెహాజీ అంటున్నాడు ఎలీషాతో, ఏమంటున్నాడు చదవండి ప్రీతం బిడ్డలారా. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నానని వాని అడగగా, గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చూడండి, తన భర్త ముసలివాడు, ఆమె గనురాలు షునేమి పట్టణస్థురాలు. అయితే ఆ భర్త ముసలివాడు. వాస్తవానికి భర్తకు వయసు ఎక్కువగా ఉందనుకో, భార్య చిన్న వయసు చక్కగా ఉంటే భర్త ప్రతిసారి అనుమానం పడి ఎప్పుడు కూడా ఆమెను గేలిగా మాట్లాడేవాడిగా ఉంటాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆయన ముసలివాడైనప్పటికీ కూడా ఆ తల్లి విషయంలో ఆయన వెనుకడుగు వేయకుండా సహకరించేవాడిగా, సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప మాట! తన భార్య చెప్పగానే ఆ భర్త అడుగు ముందుకేసి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము గారిని చూస్తే, అబ్రహాము గారు రండి మా ఇంటికి వచ్చి భోజనం చేయడని చెప్పినప్పుడు, ఇదిగో శారమ్మ వచ్చినటువంటి అతిథులకు భోజనం సిద్ధం చేసింది. అంటే భర్త చెప్పిన మాట భార్య విన్నది, ఇక్కడ భార్య చెప్పిన మాట భర్త విన్నాడు. అక్కడ ముగ్గుపిండి అమ్ముకున్నటువంటి ఆ తల్లి కూడా దైవజనుడు వంటి ఇదిగో అపోస్తలుడైన పౌలు గారిని తన ఇంటికి పిలుచుకొని మరి ఏ మాత్రం విడిచిపెట్టలేదు. అయితే గెహాజీ చెప్తున్నాడు ఎలీషా ప్రవక్తకు, అయ్యా ఆమెకు సంతానం లేదు, తన భర్త ముసలివాడు, ఆమె గర్భఫలం కొరత ఉంది అని చెప్పగానే అంతవరకు ఆమె అవసరం ఏమైందో ఎంతుందో ఏ ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఎంత గొప్ప విషయం! హల్లెలూయా! ఎంత గొప్ప మాట విషయం! ఈరోజు మనకి ఏదైనా అవసరం ఉందంటే వెంటనే మనం అడిగేస్తాం, ప్రభా నాకు పెన్సిల్ లేదు నైనా, లేకపోతే అది లేదు ప్రభా, ఇది లేదు నైనా అని చెప్పి ప్రభు దగ్గర రకరకాలైనటువంటి ఆలోచన తలంపులతో మనం మాట్లాడుతూ ఉంటాం. బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ఎంతమంది అక్కరలతో అవసరతలు ఉన్నా కూడా అడక్కోకుండా మౌనంగా గువ్వవలే, పౌరం వలే. అందుకే క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే పావురం లాంటి వారంట. కాకి కావు 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 అని అరుస్తూ పోతూ ఉంటే పావురం మాత్రం మూలుగుతూ ఉంటుందంట. క్రైస్తవులు ఎలాంటి వారంటే పావురం లాంటి వారు. పావురం ఏ రీతిగా మూలుగుతూ ఉంటుందో క్రైస్తవులు కూడా మొక్కాల ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో మూలుగుతూ దేవునికి అదిగో చెప్పుకునేవారిగా, దేవునికి తన బాధను చెప్పుకుని మూలుగుతునేవారిగా మనం ఉండాలి. హన్నా తల్లి చూడండి, ఆ తల్లి కూడా ఏలి ముందర నిలబడుకొని మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తూ ఏడుస్తుంది. ఆమె పెదవులు కదిలింపబడుతున్నాయి కానీ మాటలు బయటికి రావడం లేదు. ఏడుస్తుంది, బాధపడుతుంది, దేవునికి మాత్రమే మొరపెట్టుకుంది. దేవుడు ఆమె గర్భఫలాన్ని ఆశీర్వదించి ఆమె గర్భఫలాన్ని ఇచ్చాడు, సమూయేలుని ఇచ్చాడు. ఇక్కడ గొప్ప దైవజనురాలు కనబడతా ఉంది. ఎంతో అతిథి మర్యాద కలిగి, గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఈ స్త్రీ కనబడుతుంది. ఈ తల్లి చేసినటువంటి సహాయాన్ని బట్టి ఇదిగో ఎలీషా భక్తుడు, అయ్యా ఇదిగో తల్లి వచ్చే సంవత్సరంలోగా నీవు తప్పకుండా కుమారుని కంటావని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చే సంవత్సరంలోగా నువ్వు మంచి బిడ్డను కంటావని చెప్తే ఎంత తెలుసా ఆమె చేసిన సేవ ఎలీషా భక్తుడికి కళ్ళ ముందర స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు నువ్వు ఎవరికైనా సహాయకుడిగా ఉన్నావా? ఎవరికైనా ఇచ్చేవాడిగా ఉన్నావా? ఎవరికైనా ఆదరించేవాడిగా నువ్వు ఉన్నావా? లేదండి, నువ్వు చేయడం లేదు. నువ్వు మర్చిపోయావు. ప్రభుకి ఇతరులకు సహాయకుడిగా నువ్వు లేవు. ఎప్పుడైతే ఇతరులకు నువ్వు సహాయం చేయడం మానేస్తావో, నీ చేయి వెనక్కి పెట్టుకుంటావో, అప్పుడు దేవుడు కూడా క్రొచ్చముగా ఉంటుందంట ఆయన చేయి. ఎప్పుడైతే నువ్వు ధారాళంగా ఇతరులకు ఇచ్చేవాడిగా ఉన్నావో, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం అంటుంది, అయ్యా ఇదిగో ఆ గనురాలైనటువంటి షునేమిరాలు చేసినటువంటి ఆ ఉత్తమమైనటువంటి సేవను బట్టి, ఆ పరిచర్ను బట్టి నేటి వరకు ఆమెను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎంత గొప్ప మాట! ఈరోజు మన కళ్ళ ముందర ఈ వాక్యం చదువుతున్నామంటే అర్థం తెలుసా? ఆ తల్లి మన కళ్ళ ముందర కనబడతా ఉంది. ఆ తల్లి మన కొరకు చేసిన సేవ, ఆ తల్లి మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగంను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు నువ్వు ఉంటున్నావాగా?
దైవజన్ని గౌరవిస్తున్నావా? దైవజన్ని ప్రేమిస్తున్నావా? వారి అక్కడతలోను వారి అవసరతలోను అన్నింటిలోనూ నేనున్నాను, భయపడక నీ తోడుగా ఉన్నానని ఏదైనా ధైర్యం ఇస్తున్నావా? ధైర్యపరుస్తున్నావా? ఒకసారి ఆలోచన చేపిద్దామని బిడ్డలారా. మీరు వింటున్నారు కానీ దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారు. వినువారు మాత్రమే ఉండక ఇదిగో దాన్ని పాటించేవారిగా మీరు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. అప్పుడే నీ జీవితం ఎత్తపడుతుంది. ప్రార్థన చేద్దామా? తలలు వంచడి కలవండి. పరిశుద్ధమైన తండ్రి, కనికరం కలిగింది దేవా, గొప్ప నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలు దీవించండి, బలపరచండి నాయన. ఎవరు ఏ సమస్య తెరుగుతూ ఇబ్బందితో ఉన్నారో వారు దీవించండి తండ్రి. దేవుని పరిచయం నిలబడుతున్న ప్రతి ఒక్కరి ఎడల నీ కృప, నీ కనికరం, నీ సన్నిధి, నీ సౌభాగ్యం విడిచిపెట్టక తండ్రి మీరేమి చేతులతో ఎత్తి పెట్టుకుంటామని వేడుకుంటాం నాయన. అయ్యా గర్భఫలం లేని సమస్యలు, అయ్యా ఇదిగో పీసీఓడితో, థైరాయిడ్తో, అయ్యా ఇదిగో టీబీతో, క్యాన్సర్తో ఎవరైతే బలహీనత బాధపడుతున్నారో నాయన, సమస్తమైన బలహీనత, సమస్త అనారోగ్య సమస్య, ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనతలు అన్నీ కూడా మీరే తొలగించి ఆరోగ్యం, శక్తిని, బలమును, స్వస్థతను నిశ్చయముగా అనుగ్రహించి నీ రాకడ నిమిత్తమే నన్ను వాడుకుంటామని వేడుకుంటూ దేవా నీ పరిచర్లు తండ్రి నీ బిడ్డలందరినీ దీవించారు. లైవ్లో ఎంతమంది చూస్తే వారందరి విషయంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తారమని, ఇదిగో తన ప్రతి సమస్యను తొలగిస్తారమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తారు ఈ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.